సిడ్నీలోని బోండీ బీచ్ ఉగ్రకాల్పుల ఘటనలో అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఉగ్రవాదులకు ఎదురొడ్డి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. ఈ రియల్ హీరో ధైర్య సాహసాలకు గాను ఆయనను సాహస పురస్కారంతో సత్కరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. బోండీ బీచ్లో హనుక్కా వేడుకల్లో యూదులకు వ్యతిరేకంగా జరిగిన ఉగ్రదాడి తర్వాత జరుపుకొంటున్న క్రిస్మస్ చాలా భిన్నమైందన్నారు. దాడి సమయంలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారిని గుర్తుచేసుకున్నారు. వారికి గౌరవ పురస్కారాలు అందించే ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్ నేత క్రిస్ మిన్స్ మాట్లాడుతూ యూదులకు ఆస్ట్రేలియన్లు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కష్టకాలం నుంచి బయటపడేందుకు వారికి సాయం చేస్తామన్నారు. ఇక ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో తుపాకీ చట్టాలను కఠినతరం చేశారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర శాసనసభలో దీనికి ఆమోదం లభించింది. ఓ వ్యక్తి పేరు మీద 4 తుపాకులు మాత్రమే ఉండేలా నిబంధనలను సడలించింది. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల వర్గీకరణను చేపట్టాలని నిర్ణయించింది. తుపాకీ లైసెన్స్ కాలపరిమితిని 2 ఏళ్లకు తగ్గించింది. తిరస్కరణకు గురైన లైసెన్సులపై సమీక్షలు నిలిపివేసింది. దీంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉండే గుర్తులను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నిషేధించింది.